శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మురళి తారీఖు 13 జూలై 2022. సాకార మురళి. మధురమైన పిల్లలారా, ఈ శరీర భావమును మర్చిపోతూ పోండి. ఈ శరీర భావమును మర్చిపోతూ పోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక అశరీరులుగా అయ్యేందుకు శ్రమ చేయండి. ప్రశ్న: ఆస్తిక పిల్లలైన మీరు మాత్రమే ఏ మాట చెప్పగలరు? ఆస్తిక పిల్లలైన మీరు మాత్రమే ఏ మాట చెప్పగలరు? జవాబు: భగవంతుడు మా తండ్రి అనే మాటను ఆస్తిక పిల్లలైన మీరు మాత్రమే అనగలరు. ఎందుకంటే వారికి మాత్రమే తండ్రి పరిచయం ఉంది. నాస్తికులైతే ఈ విషయము తెలియనే తెలియదు. నాకు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అని ఆస్తిక పిల్లలు మాత్రమే అనగలరు. నెక్స్ట్ ప్రశ్న: తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు ఏ స్థితి కావాలి? సమాధానము: సాక్షి స్థితి. ప్రతి ఒక్కరి పాత్రను సాక్షిగా ఉంటూ చూసే పురుషార్థము చేస్తూ ఉండండి. పాట: మర్నా తేరీ గల్లీ మే. మరణించిన నీ ఒడిలోని, నీ దారిలోని. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? సన్ముఖంలో కూర్చుని ఉన్న జీవాత్మలే అన్నారు. ఇక్కడ ఆత్మ కూర్చుని ఉందని చెప్పలేరు. జీవాత్మలు కూర్చుని ఉన్నారని చెప్తారు. ఆత్మనే శరీరము ద్వారా ప్రతి కర్తవ్యాన్ని చేస్తుందని తండ్రి అర్థము చేయించారు. దీనిని ఆత్మ అభిమాని స్థితి అంటారని బాబా చెప్తారు. నేను ఆత్మను మీ కంఠ హారముగా అవుతాను అనగా దేహాన్ని వదిలి మీ వద్దకు వచ్చేస్తాను అని దేహములో ఉంటూ పరమప్రియ పరమాత్మకు పిల్లలు చెప్తారు. ఎలాగైతే మానవ వంశవృక్షముందో అలా బ్రహ్మ, సరస్వతి, ఆడమ్, ఈవ్ మొదలైన వారి వంశ వృక్షము తయారవుతుంది. అలా పరంధాంలో కూడా ఆత్మల వంశ వృక్షముందని మీరు చూశారు. మొట్టమొదట శివ్ బాబా ఉంటారు. ఆత్మలైన మీరు నా మెడలోని హారముగా ఎలా అవ్వగలరు? నా స్మృతి ద్వారా అవుతారు. ఎవరు ఎంతగా నన్ను స్మృతి చేస్తారో అంత తీక్షణంగా రేస్లో పరిగెత్తగలరు. మీకు నా పట్ల చాలా ప్రేమ ఉంది. నా వద్దకు రాకుండా ఉండలేరు. ఎందుకంటే ఆత్మకు ఈ శరీరములో సుఖము లేదు, దుఃఖం ఉంది. ఇప్పుడు భగవంతుడైతే నిరాకారుడు. వారు నిరాకార ఆత్మలకే చెప్తారు. ఆ పరమపిత
పరమాత్మే సృష్టి ఆది మధ్యాంతలు తెలిసినవారు. త్రికాలదర్శి. పండితులకు, వేదకు విధులైన మానవులకెవ్వరికీ ఈ సృష్టి ఆది మధ్యాంతముల జ్ఞానము లేదు. నాస్తికులైనందున త్రికాలదర్శులుగా అవ్వలేరు. పిల్లలైన మీరిప్పుడు ఆస్తికులు. తండ్రి మీకు తన పరిచయమునిచ్చారు. అందువలన మీకు బాబా అని పిలిచే హక్కు ఉంది. వారు పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు. కానీ దానివలన ఏం లభించింది? ఏమీ లభించలేదు. తండ్రి జ్ఞానసాగర్లు. వారు నేను సర్వవ్యాపిని అని చెప్పలేదు. అలాగైతే అందరూ తండ్రులే అవుతారు కదా. ఫాదర్వుడ్ అని ఏమైనా అంటారా? మనమంతా ఒక తండ్రి పిల్లలము. వారిని ప్రభు, ఈశ్వరుడని కూడా అంటారు. వారు బ్రహ్మ, విష్ణు, శంకరులను రచించువారు. త్రిమూర్తి బ్రహ్మ అని అనడం తప్పు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా తండ్రి ఆ శివుడే. వారు బ్రహ్మను దత్తు తీసుకున్నారు. బ్రహ్మ నోటి ద్వారా పరమపిత పరమాత్మ అయిన శివబాబా ఇచ్చే జ్ఞానముతో మనం త్రికాలదర్శి స్వదర్శన చక్రధారులుగా అవుతున్నామని మీకు కూడా తెలుసు. స్వ అనగా ఆత్మ, జ్ఞానం. ఆత్మకే స్వరాజ్యము లభిస్తుంది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మయే మంచి చెడు సంస్కారాలను ధారణ చేస్తుంది. ఆత్మలైన మనం ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నామని మీకు తెలుసు. పతితాత్మ, పావనాత్మ అని అంటూ ఉంటారు కదా. శరీరము గురించి ఇలా చెప్పరు. పుణ్యాత్మ, మహానాత్మ అని ఆత్మనే మహిమ చేస్తారు. ఆత్మ పరమపిత పరమాత్మ అయిన తండ్రి ద్వారా కూర్చొని వింటుంది. తండ్రి ఇలా కూర్చొని పిల్లలకు చదివిస్తారనే విషయము ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం బాబాకు చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు. తండ్రి నుండి మనం వారసత్వం తీసుకోవాలి. ఇతరులతో మనకు ఏ పని లేదు. నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరని ఆత్మ అంటుంది. విద్యార్థులు ఒక టీచరు తప్ప అని అంటారు. మీకు తండ్రి, టీచర్ ఒక్కరే. వారు పతిత పావనులైన తండ్రి. ఆత్మలందరి సంబంధము ఆ తండ్రి టీచర్తోనే ఉంది. భలే చదివించేది బ్రాహ్మణులే కావచ్చు, కానీ వారు కూడా తండ్రినైన నా నుండే చదువుకున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేయండి. బ్రాహ్మణులను కాదు. పిల్లలైనా మీరిప్పుడు నన్ను తెలుసుకున్నారు, గుర్తించారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. తెలియని వారు నాస్తికులు, అనాథులు. తండ్రి పేరు, రూపము, దేశము, సమయము ఇవేవి వారికి తెలియవు. వారికి నామరూపాలు ఏవి లేవని అంటారు. వారి పేరు శివ అని ఇప్పుడు మీకు తెలుసు. వారు శరీరాన్ని ధరించరు, అందుకే వారి పేరు ఎప్పుడు మారదు.
మనకు 84 జన్మలున్నాయి కనుక పేరు రూపము మారిపోతూ ఉంటాయని మీకు తెలుసు. వారి పేరు శివ, ఆత్మరూపము ఎలా ఉంటుందో అలా వారి రూపము కూడా ఉంటుంది. అంతేగాని పరమాత్ముడు కదా అని వారి రూపము అఖండ జ్యోతి చాలా పెద్దదిగా ఉండదు. తండ్రి అంటున్నారు, ఆత్మ వలె నేను కూడా నక్షత్రంగా ఉంటాను. అయితే నాలో జ్ఞానం ఉంది, అందుకే నన్ను మహిమ చేస్తారు. సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని, జ్ఞాన సాగరాన్ని, చైతన్యాన్ని, కనుకనే జ్ఞానాన్ని వినిపిస్తాను. వారు చైతన్య బీజరూపులు. ఆ జడ బీజాలైతే ఏమి వినిపించవు. వారిని గురించి మనుషులకే తెలుసు. ఎలాగైతే తండ్రి బుద్ధిలో మానవ సృష్టి రూపీ వృక్ష జ్ఞానముందో అలాగే పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఉంది. ఎంత వెరైటీగా ఉంది. ఒకరి రూపరేఖలు ఇంకొకరి రూపరేఖలతో కలవు. అందరి రూపరేఖలు వేరువేరుగా ఉంటాయి. ఎవరి పాత్ర వారిదే. ఇది ఎంతో పెద్ద అనంతమైన నాటకం. చాలా రకాల రూపరేఖలు ఉన్నాయి. అందరూ ఈ నాటకములో పాత్రధారులే. ఇది అవినాశి డ్రామా కనుక ఇందులో ఏ పాత్రధారి మారజాలుడు. మనకు 84 జన్మలలో 84 పేర్లు ఉంటాయని మీకు తెలిసింది. ఇప్పుడు ఆ పేర్లు పూర్తి అయ్యాయి, వర్ణాలు కూడా పూర్తి అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. అనగా ఇప్పుడు గీతా అధ్యాయము ఎపిసోడ్ రిపీట్ అవుతుంది. మొట్టమొదటి శ్రీమతము భగవంతునిదే, గాయనము చేయబడింది. కానీ ఆ భగవంతుణ్ణి మర్చిపోయారు. శివబాబా జయంతి జరిగినప్పుడే కృష్ణుని జయంతి జరుగుతుంది. తండ్రి జయంతియే మాయమై పుత్రుని జయంతి జరగడం సమంజసం కాదు. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఉండేవారని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. వారు ఈ వారసత్వాన్ని ఎలా పొందుకున్నారు? పరమపిత పరమాత్మ నుండి పొందారు. పరమపిత పరమాత్మయే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎప్పుడు? తండ్రి చెప్తున్నారు, నేను కల్పము యొక్క సంగమయుగంలో వస్తాను. అప్పుడే ఆసురి రాజ్య వినాశనము, దైవీ రాజ్య స్థాపన జరుగుతుంది. ఎవరైతే ఆస్తికులుగా అయ్యారో వారికి వారసత్వం లభిస్తుంది. నాస్తికులకు వారసత్వం లభించదు. తండ్రి వచ్చారు, అందరినీ దుఃఖముల నుండి విడుదల చేస్తారు. ఇప్పుడు మీరు సుఖధాములోకి వెళతారు. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ లెక్కాచారాన్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళతాయి. నిరాకార తండ్రి సర్వాత్మలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. అలా తీసుకెళ్లే వారిని కాలునికి కాలుడు, మహాకాలుడని అంటారు. మహాకాలుని మందిరము కూడా ఉంది. మహాకాలుడు శివుడు. వారిని సోమనాథుడు, రుద్రుడు
అని కూడా అనవచ్చు. నేను ఈ ఆత్మలందరికీ గైడ్ అని సన్ముఖములో చెప్తున్నారు. అందరినీ నా జతలో తీసుకెళ్తాను. నేను మిమ్మలను ఈ రావణ రాజ్యము నుండి విడుదల చేస్తాను. ఇది రావణ రాజ్యము. ఇప్పుడు రావణ రాజ్యము డౌన్ డౌన్ ముర్దాబాద్, రామరాజ్యము జిందాబాద్ అవ్వనున్నది. అందరూ రామరాజ్యాన్ని కోరుకుంటున్నారు కదా. మరైతే రావణ రాజ్యం తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. ఈ పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నదని తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును పూర్తిగా మర్చిపోయారు. ఇది అదే గీతా ఎపిసోడ్ నడుస్తున్నది. యాదవులు కౌరవులు కూడా ఉన్నారు. ఈరోఫాస్యులే యాదవులు. వారు ముసలాలను కనుగొన్నారు. ప్రపంచ యుద్ధములో అంతా సమాప్తమైపోతుందని కూడా వ్రాయబడి ఉంది. దేవతా ధర్మం గురించి ఎవరికీ తెలియదు. ధర్మమే శక్తి అని మహిమ కూడా చేస్తారు. ధార్మికులను మంచివారిగా భావిస్తారు. ధార్మిక చింతన లేని వారిని చెడ్డవారిగా భావిస్తారు. భారతదేశము ధార్మికంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేది. ఇప్పుడు భారతదేశము అధార్మికంగా అయిపోయింది. తమ ధర్మమును వదిలేశారు. డ్రామానుసారము ఇలా వదలవలసే ఉంది. అక్కడైతే మహారాజ మహారాణుల రాజ్యము నడుస్తుంది. అక్కడ మంత్రులు మొదలైన వారు ఉండరు. నియమం లేదు. పద్ధతులైనప్పుడే మంత్రులు మొదలైన వారి అవసరం ఉంటుంది. ఇప్పుడైతే ఒక్కొక్క రాజధానికి ఎంతమంది మంత్రులు ఉన్నారు. ఒకరి అభిప్రాయము ఇంకొకరితో కలవదు. అభిప్రాయ భేదాలు అనేకమున్నాయి. బాబా మనలను మానవుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారని మీకు తెలుసు. అందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఈ బ్రహ్మ అన్నీ ఇచ్చేసి భికారిగా అయిపోయాడు. శరీరము కూడా ఇచ్చేశాడు. ఇంకేం మిగిలింది? ఏమీ లేదు. పరమపిత పరమాత్మనైనా నేను ఆత్మలతో మాట్లాడతాను. ఆత్మలను తీసుకెళ్ళాలి. ఈ శరీర భావమును మర్చిపోతూ ఉండండి. ఇందులోనే శ్రమ ఉంది. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, కల్పమంతా మీరు దేహ అభిమానులుగా ఉండినారు. లౌకిక తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు దేహి అభిమానులుగా అయ్యి నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. ఏ ఆత్మలారా, పిల్లలారా, మామేకం యాద్ కరు. నన్ను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. పొరపాటున కూడా ఇతరులెవ్వరినీ స్మృతి చేయరాదు. బాబా మీరొక్కరే నావారు అని మీరు ప్రతిజ్ఞ చేస్తారు. నేను ఆత్మను, మీరు పరమాత్మ. ఆత్మలంతా నా పిల్లలని మీరు చెప్తారు. ఇప్పుడు రావణుని దుఃఖముల నుండి మిమ్ములను ముక్తులుగా చేసి వాపస్ తీసుకెళ్లేందుకు
వచ్చాను అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఓపిక పట్టాలి. రాజధాని స్థాపనైపోతే అప్పుడు మళ్ళీ మహాభారత యుద్ధము మొదలవుతుంది. అప్పుడే కలియుగము మారి సత్యుగంగా అవ్వగలదు. కనుక నేను మహాకాలుడను కదా, నేను తండ్రిని, టీచర్ను, పతిత పావనుడను, మహాకాలుడను కూడా. నేను ఎక్కడకు తీసుకెళ్తాను? మధురమైన పిల్లలారా, ముక్తిధామానికి తీసుకెళ్తాను. ఇక్కడి నుండి ముక్తులైతే స్వర్గములోకి వస్తారు. భవిష్యత్తులో దేవీ దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, ఈశ్వర్య సంతానం. బ్రాహ్మణులైన మేము ఈశ్వర్య సంతానమని అందరూ అంటారు. బ్రహ్మ సంతానం. అందరూ సోదర సోదరులు. వారు వికారాలలోకి వెళ్ళజాలరు. ఈశ్వరునికి పుత్రులము. వారి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పదవి పొందుతారు. కల్పము పురుషార్థము చేసి ఉంటే ఇప్పుడు కూడా పురుషార్థం చేస్తారు. ఇందులో సాక్షిగా ఉండే అభ్యాసము ఉండాలి. ఇందులో ఎవ్వరూ ఎంతగా ఫాలో అవుతారో, ఎంత పురుషార్థము చేస్తారో సాక్షిగా ఉండి చూడండి. ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు. తండ్రి తప్ప ఇంకెవ్వరు గుర్తుకు రాకూడదు. బాబా చెప్తున్నారు, నేను మీకు రాజ్యోగాన్ని నేర్పించి పావనంగా చేసి జతలో తీసుకెళ్తాను. కల్పకల్పము మాకు డ్రామానుసారము బాబా శిక్షణ లభిస్తుందని మీకు తెలుసు. మీరు ద్రౌపదులు. ఇది సుఖరాజ్యమేమీ కాదు. దీనిపై ఒక కథను కూడా తయారు చేశారు. ఇప్పుడు తండ్రి ప్రాక్టికల్గా అర్థం చేయిస్తారు. మీరిప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. మీరు అందరినీ ఊబి నుండి వెలుపలికి తీస్తారు. అందరూ కామచితిపై కూర్చొని కాలిపోయారు. మీ తలపై జ్ఞాన వర్షము కురుస్తుంది. నా పిల్లలు కాలి బూడిదైపోయారు. నేను వచ్చి అందరినీ విముక్తులుగా చేసి జతలో తీసుకెళ్తాను. మానవులకు ఈ విషయము తెలియదు. మీరిప్పుడు గాఢాంధకారము నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, ఇంటిని స్మృతి చేయండి. ఆత్మలైన మీరు ఇంటిని మర్చిపోయారు. మూలవతనము, సూక్ష్మవతనము అని గానము చేస్తారు. మూలవతనములో ఆత్మలన్నీ ఉంటాయి. ఆత్మ ఏమిటి? పరమాత్మ ఎవరు? మూలవతనము ఏది? ఏది తెలియదు. వారు ఆత్మనే పరమాత్మ అని ఆటనంతా సమాప్తం చేసేస్తారు. ఇది కూడా డ్రామాలో ఉంది. ఇప్పుడు ఏది జరుగుతుందో, ఏ సెకండ్ గడుస్తుందో అది మళ్ళీ డ్రామాగా రిపీట్ అవుతుంది. తండ్రి కూర్చొని చదివిస్తారు. పునరావృతమయ్యే విషయాన్ని తండ్రియే అర్థం చేయించారు.
డ్రామాలో నా భాగ్యములో ఏముంటే అదే లభిస్తుందని అనుకోరాదు. డ్రామానుసారము పాత్ర నడుస్తుంది కదా, కనుక మనం పురుషార్థం ఏం చేయాలి అని అనుకునేవారు కూడా ఉన్నారు. కానీ అలా కాదు. పురుషార్థమైతే చేయాల్సిందే కదా. తండ్రి వచ్చిందే పురుషార్థము చేయించేందుకు. పిల్లలైన మీరు సంపూర్ణ పురుషార్థము చేయాలి. సాక్షిగా ఉండి చూడాలి కూడా. ఎవరు తీవ్ర పురుషార్థం చేస్తారు? ఎవరు మంచి పదవి పొందగలరు? తండ్రి ద్వారా ఎవరు సంపూర్ణ వారసత్వం తీసుకుంటారు? సాక్షిగా ఉంటూ పురుషార్థము చేయించాలి. ఎంత సర్వీస్ చేశారని సాక్షిగా ఉంటూ చూడాలి. ఎంతమందిని తమ సమానంగా చేశారు, ఎంతమందికి తండ్రి పరిచయమునిస్తున్నారో సాక్షిగా చూడాలి. ఇతరుల పురుషార్థమును చూసి మీరు కూడా తీవ్ర పురుషార్థము చేయాలి. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, దేహము మరియు దేహ సంబంధాలను మరచి పూర్తి బికారిలుగా అవ్వాలి. నాది అంటూ ఏదీ లేదు. దేహి అభిమానులుగా ఉండేందుకు శ్రమ చేయాలి. ఎవ్వరి నామరూపాలలోనూ చిక్కుకోరాదు. తర్వాతి పాయింట్, డ్రామాలో ఉంటే పురుషార్థము చేస్తాను అని అనుకుంటూ పురుషార్థహీనులుగా అవ్వరాదు. సాక్షిగా ఉండి ఇతరుల పురుషార్థాన్ని చూస్తూ తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి. వరదానము. స్మృతి స్వరూపము యొక్క వరదానము ద్వారా సదా శక్తిశాలి స్థితిని అనుభవం చేసే సహజ పురుషార్థి భవ. వివరణ. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారే సదా శక్తిశాలులుగా విజయులుగా ఉండగలరు. వారు ప్రతి పరిస్థితిలో సదా అచలంగా ఉంటారు. ఏం జరిగినా పరిస్థితులనే పెద్ద పెద్ద పర్వతాలు వచ్చినా, సంస్కారాల ఘర్షణ జరిగే మేఘలు వచ్చినా, ప్రకృతి కూడా పరీక్ష తీసుకున్నా వారు అంగదుని సమానం. మనస్సు బుద్ధి రూపి పాదాన్ని కదలనివ్వరు. జరిగిపోయిన అలజడిని కూడా స్మృతిలోకి తెచ్చుకునేందుకు బదులు పులి స్టాప్ పెట్టేస్తారు. వారి వద్దకు ఎప్పుడు నిర్లక్ష్యము సోమారితనము రావు. స్లోగన్. జ్ఞాన పరాకాష్ఠను చేరుకోవాలంటే గుప్తంగా పురుషార్థము చేయండి. జ్ఞాన పరాకాష్ఠను చేరుకోవాలంటే గుప్తంగా పురుషార్థం చేయండి. అచ్చా. ఓం శాంతి.